నమస్తే. చాలామంది పేషెంట్ ఏమనేసి కంప్లైంట్ చేస్తారంటే, "సార్ నా కాళ్ళు లాగుతున్నాయి. నా కాళ్ళు లాగుతున్నాయి. నాకు నిల్చోడానికి వస్తలేదు. నాకు కూర్చోడానికి వస్తలేదు" అనేసి చెప్తారు. ఎన్నో సార్లు ఇది నరాల ప్రాబ్లమ్ అనేసి అనుకుంటాం. కానీ ఎన్నో సార్లు ఇది దేనివల్ల అయితది తెలుసా మీకు? ఇది వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్ వల్ల అయితది. ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంది? ఇప్పుడు మీరు కాళ్ళు చూసుకోండి. ఫ్రంట్ భాగం కాదు, వెనక్కున్న భాగం ఇట్లా తిప్పేసి ఇట్లా పెట్టి చూసుకోండి. మీకు బ్లూ లైన్లు కనిపిస్తాయి. బ్లూ లైన్లు కనిపిస్తే అది చాలా డార్క్ ఉన్నాయి. తెల్లగా ఉన్నాయంటే నార్మల్గా కూడా కనిపిస్తాయి. కానీ కొద్దిగా దాంట్లో దొడ్డుతనం ఉంది, కొంచెం లావుతనం ఉంది, కొంచెం ఉబ్బిపోయినాయి అంటే మీకు వెరికోస్ వెయిన్స్ ఉండొచ్చు. మళ్ళీ ఒక్కొక్కసారి ఇవి గట్టిగా కూడా అవుతాయి. ఎందుకంటే వీనస్ ఇన్సఫిషియన్సీ పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ వెరికోస్ వెయిన్స్ ఉందా, వీనస్ ఇన్సఫిషియన్సీ ఉందా, లేకపోతే డీప్ వీనస్ థ్రాంబోసిస్ ఉందా, దాని గురించి మనం మాట్లాడదాం. అసలుకి వెరికోస్ వెయిన్స్ అంటే చాలామంది అనుకునేది తప్పుగా ఏమనుకుంటారంటే ఇవి నరాలు అనేసి అనుకుంటారు. కానీ ఇవి నరాలు కానే కాదు, ఇవి రక్తనాళాలు. మన బాడీలో మన గుండె ఉంటుంది కదా, మన గుండె మొత్తం బాడీకి ఆక్సిజన్ ఉన్న రక్తం పంపిస్తుంది. మళ్ళీ రిటర్న్ ఎట్లా వస్తుంది? మళ్ళీ గుండెకి రావాలి కదా, మళ్ళీ దాంట్లో ఆక్సిజన్ నింపేసి మళ్ళీ పంపించాలి కదా. ఎట్లా వస్తుంది రిటర్న్? ఎట్లా వస్తుంది అంటే మన రక్తనాళాలు ఏవైతే ఉంటాయి అవి తీసుకొస్తాయి రిటర్న్. ఈ రక్తనాళాన్ని వెయిన్స్ అంటారు. ఇప్పుడు ఈ వెయిన్స్లో ప్రాబ్లం వస్తుంది, దాన్ని వెరికోస్ వెయిన్స్ అంటారు. ఇట్లా చాలామంది పేషెంట్లు వస్తారు. ఎక్కువ ఎవరు వస్తారు తెలుసా? టీచర్ పని చేసేటోళ్ళు, హౌస్ వైఫ్ పని చేసేటోళ్ళు. హౌస్ వైఫ్ పని అంటే హౌస్ వైఫ్లకు కూడా పని ఉంటుంది, అందుకే హౌస్ వైఫ్ పని చేసేటోళ్ళు అంటున్నా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పోలీస్ వాళ్ళు మాల్లో నిల్చొని కంటిన్యూ పని చేస్తారు కదా, గంటలు వాళ్ళకు నిల్చొని పనిచేసే వాళ్ళకు ఎక్కువ వస్తాయి, కండక్టర్లకు వస్తాయి. మళ్ళీ దాని తర్వాత ఇది ఏమంటారు, సేల్స్ వాళ్ళకి, అదైతే చెప్పిన మీకు, మాల్లో ఆగి పని చేస్తారు వాళ్ళకు. అయితే పానీపూరి అమ్మేటోళ్ళకు కూడా వస్తాయి. ఆఖరికి ఒక పానీపూరి అయినా కూడా వచ్చింది, ఇట్లా కాళ్ళు మొత్తం లాగుతున్నాయి సార్ ఏం చేయాలనేసి. దీనికి పరిష్కారం ఎన్నోసార్లు ఏం చేస్తారు పేషెంట్స్, అరే బ్లడ్ ఏమో పైకి పోవట్లేదు, స్టాకింగ్స్ వేసుకుందాం, లేకపోతే కాళ్ళు లాగుతున్నాయి. ఒక పానీపూరి ఆయననే వచ్చిండు. పానీపూరి ఆయన వచ్చి ఏమంటుండంటే, నాకు నాది దెబ్బపడిపోతుంది, ఎందుకంటే ఒక్కొక్కసారి ఎంత నొప్పి అవుతుందంటే నేను ఆ రోజు ఇంకా పోకపోతే సేల్ ఉండదు, మళ్ళీ ఇల్లు నడవడానికి కష్టమైపోతుంది. అయితే ఏంది అంటే మొత్తం దొడ్డుగా అయిపోయినాయి కాళ్ళు, ఇట్లా లైన్లు కనిపిస్తున్నాయి. ఈ పేషెంట్కి మనం ఒకటి అడిగినాం, మీకేమైనా టెన్షన్ ఉందా? అవును సార్ టెన్షన్ ఉంది, నేను ఇల్లు కొన్నాక దాని ఇన్స్టాల్మెంట్ పోతలేదు, వాళ్ళు నాకు పరేషాన్ చేస్తున్నారు, బయటికి వెళ్ళి కూడా పైసలు తీసుకున్నా అవి కట్టడానికి వస్తలేదు. ఇప్పుడు చూడండి ఎట్లా మెంటల్ స్ట్రెస్ పేషెంట్కి రోగం వచ్చేలాగా చేస్తుంది. ఇప్పుడు ఈ పేషెంట్కి ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంది, ఎందుకు ఈఎంఐలు పోతలేవు అనేసి, మళ్ళీ బయటికి వెళ్ళి కూడా మితి మీద పైసలు తీసుకొని వచ్చింది, అవి కూడా కట్టలేకపోతున్నాడు. దానివల్ల డైలీ లైఫ్లో అయితే పడుతుంది, మెంటలీ కూడా స్ట్రెస్ ఉంటుంది. కానీ ఈ మెంటల్ స్ట్రెస్ వల్ల ఆయనకే ప్రాబ్లంలు అయినాయి కదా, అందుకే వెరికోస్ వెయిన్స్ అట్లా అయిపోయినాయి ఈ పేషెంట్కి. ఈ పేషెంట్కి మనం మందులు ఇచ్చినాము, వితౌట్ స్టాకింగ్స్ వేసుకోకుండా ఆయనకు నిల్చొని ఆయన పని కూడా చేసుకుంటుండు. ఆ పేషెంట్కి ఫస్ట్ 3 monthsలో మొత్తం ఏవైతే ఇంత డీప్గా కనిపిస్తున్నాయి వెరికోస్ వెయిన్స్ అవి కనిపించకుండా అయిపోయింది. మనం 4 months 5 monthsకి ట్రీట్మెంట్ కూడా ఆపేసినాం. ఇప్పుడు మీరు అంటారు మళ్ళీ చాలామంది అయితే ఏండ్లు వాడతారు కదా. అరే చాలామంది వాడేటోళ్ళు ఇప్పుడు ఈ పేషెంట్ యంగ్ ఉండే, ఈ పేషెంట్ ఏజ్ 42 43 ఉండే, అందుకే తొందరగా తగ్గిపోయింది. ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం తోటి ముసలోళ్ళు రావడం, పెద్దోళ్ళు రావడం, 65 70 75 85 ఆ ఏజ్ వాళ్ళు రావడం అంటే కొద్దిగా టైం ఇంకా ఎక్కువ పడుతుంది. కొందరికి 8 నెలలు పడుతుంది, కొందరికి 15 నెలలు పడుతుంది, కొందరికి 1 year పడుతుంది. మళ్ళీ దీనికి పరిష్కారం ఏంది అంటే, ఏదైతే బాడీలో మన రక్తనాళాలు ఏవైతే వెయిన్స్ ఉంటాయి దానికి మనకు ఎలాస్టిసిటీ ఉంటుంది, అది గ్రావిటీకి అగేన్స్ట్ పుల్ చేయాలి. ఒక పని చేయండి, ఒక బాల్ తీసుకోండి, ఇట్లా గాల్లో వేయండి, ఏమవుతుంది? పోతుందా? పైకి పోదు, మళ్ళీ కింద పడుతుంది కదా. ఎందుకు పడుతుంది? ఎందుకంటే గ్రావిటీ అనేది ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ ఉంది. అంటే మన భూలోకం ఏదైతే ఉంది ఇది ఒక పెద్ద మ్యాగ్నెట్, ఏది పైకి పోయినా దాన్ని కిందికి లాగుతుంది. అట్లనే రక్తనాళకెళ్ళి రక్తం పైకి పోతుందంటే మళ్ళీ దాన్ని కిందికి లాగుతుంది. అయితే ఇది ఉంది కథ మొత్తం నరాల నొప్పిది. మీరు వెరికోస్ వెయిన్స్ని ఎన్నోసార్లు నరాల నొప్పి అనుకుంటారు. సో అట్లా చేయకండి, దానికి చక్కగా ట్రీట్మెంట్ తీసుకోండి. మళ్ళీ దీనికి ఏంది ఎట్లా ఇప్పుడు దీనికి పరిష్కారం?
హోమియోపతి మందులు వాడడం వల్ల ఇది పూర్తిగా నయం అవుతుంది. సెకండ్లీ ఏంటి అంటే, బై ఛాన్స్ మీకు ఇంట్లో ఏదైనా హోమ్ రెమెడీ లాగా చెప్పమంటే నేను ఒకటే చెప్తా. మీరు ఏం చేయండి అంటే, బంతి పువ్వులు ఉంటాయి. బంతి పువ్వులు మీరు 2 తీసుకోండి. 2 తీసుకొని మీరు వాటర్లో బాయిల్ చేయండి, ఒక గ్లాస్ వాటర్లో. ఇది ఫిల్టర్ చేసుకోండి. ఇది డైలీ ఒకసారి తాగండి. దీన్ని క్యాలెండ్యులా టీ అనేసి చెప్తారు. ఇది మార్కెట్లో 7,000 రూపాయల కిలోకి దొరుకుతుంది. ఇది మనం 2 బంతి పువ్వులతోటి డైలీ చేసుకోవచ్చు. దీంతో నరాల నొప్పుల్లో కూడా తేడా వస్తుంది. మళ్ళీ దాని తర్వాత వెరికోస్ వెయిన్స్లో కూడా తేడా వస్తుంది. దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, ఎనాల్జెసిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, అండ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి మీరు డైలీ తాగండి. టేస్ట్ కూడా మంచిగానే ఉంటుంది, ఇట్లా చెడ్డ టేస్ట్ ఏమి ఉండదు. ఇది వాడి వచ్చి కమెంట్ కూడా చేయండి ఎట్లుందనేసి.